హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మనం స్పెషల్ పకోడా పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పకోడీ అండి. మెత్తని ఆనియన్ పకోడీ కావాలి అండ్ పకోడీస్ తీసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పోపు దినుసులు అండి తాలింపు కోసం. అదేవిధంగా చింతపండు కొంచెం తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒక ఎండుమిర్చి కూడా తీసుకోండి. అండ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ఒక దాకా పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు అండ్ అదేవిధంగా కరివేపాకు. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, సో ఇవి మాడిపోకుండా కొంచెం వేగించుకున్న తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చి అండ్ అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. నేనైతే పెద్ద ఒక ఆనియన్ తీసుకున్నానండి. పులుసుకి ఎక్కువ అవసరం లేదు ఆనియన్స్, చిన్నవైతే 2 కట్ చేసుకొని సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు మనకి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. సో ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, దానివల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మనకి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట. అండ్ మీకు పకోడీ, ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అంటే నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఇందులో కారం కూడా వేసేసాను నేను ఒక టేబుల్ స్పూను. సో వేసుకొని ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగాలి ఫ్రెండ్స్. కలుపుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. ఇలా దగ్గరగా మనకి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఇందులో మనం చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా, సో ఆ రసాన్ని ఇందులో వేసేసుకోండి. పులుసు కాబట్టి మనకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చింతపండు పులుసు అనేది. సో ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత అందులోనే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఆ పులుసు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మనం మరిగేసరికి దగ్గరగా అవుతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా చింతపండు పులుసు వేసేసుకున్నాక ఇందులో ఉప్పు యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని సరిపోకపోతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కొద్దిగా షుగర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. సో షుగర్ అనేది ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. బట్ షుగర్ వేసుకుంటే కొంచెం స్వీట్గా వస్తుంది. స్వీట్ లైక్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఇది దగ్గరగా మరిగిపోయిన తర్వాత ఇంకొక 2 minutesలో మనం పులుసు దించేస్తామనగా అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీస్ ఇందులో వేసుకోవాలండి. ముందే వేసేసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాక ఒక 2 minutes మనకి పులుసు మరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంతేనండి, చాలా సింపుల్ ఇది. ఎప్పుడన్నా మనకి వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు కర్రీ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పకోడీస్ చేసుకొని దాంతో పులుసు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన స్పెషల్ పకోడా పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.